హాయ్ అందరికీ. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా స్నాక్స్ అడుగుతూనే ఉంటారండి. మనం ఎన్ని చేసినా కూడా మళ్ళీ మళ్ళీ కావాలి కావాలని అడుగుతూ ఉంటారు. ఇలాంటి చికెన్ కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే తినడానికి కూడా టైం పడుతుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయలో నుంచి కొబ్బరంతా కూడా సపరేట్ చేసేసుకొని వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్‌ని నీట్‌గా తీసేసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని చక్కగా కాసేపు ఆరపెట్టేసేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్నంతా కూడా దాంట్లోకి వేసుకోండి. చూడండి కొబ్బరి మిశ్రమం మనం దీంట్లోకి వేసేటప్పుడు ముద్ద ముద్దగా ఉంది కదా, సిమ్లో పెట్టేసేసుకొని పొడి పొడిలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఏ విధంగా అవుతుందంటే చూపిస్తున్నా చూడండి, కొంచెం అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. దీనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. క్వాంటిటీ పరంగా ఒక కప్ దాకా మనకి కొబ్బరి మిశ్రమం అయింది కదా, ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి మిశ్రమం అయిందో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని కూడా దీంట్లోకి వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని బెల్లం అంతా కూడా పూర్తి కరిగించేసేసేయండి. బెల్లంలో కనుక నలకలు ఉన్నాయి అనిపిస్తే బెల్లాన్ని వడగట్టేసేసుకొని మళ్ళీ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మనం నీళ్ళలోకి పాకాన్ని వేసుకుంటూ పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండండి. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారవుతూ ఉంటుంది. చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బెల్లం పాకం అనేది కంపల్సరీగా ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం పాకం అస్సలు మెత్తగా అనేది అస్సలు ఉండకూడదండి. నీళ్ళలో వేసినాక ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత చెక్ చేసుకుంటే మనకి విరిగినట్టు అవ్వాలి. అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చూడండి ఇలా మనం కలుపుకునే కొద్దీ నేను చెక్ చేసుకుంటూ ఉంటున్నాను మధ్య మధ్యలో. బెల్లం పాకం అనేది ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని మనం తుంచుకుంటే 2 ముక్కలుగా ఇలా విడిపోవాలి. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లోనే ఈ కొబ్బరి మిశ్రమాన్నంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిపోయాక ఎమ్మటే దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ లేదంటే మనం ఏదైనా బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ యాలకుల పొడి కొద్దిగా వేసుకుంటున్నానండి, స్మెల్ అనేది బాగుంటుంది కదా. ఈ బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం పల్చగా నీట్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10-15 నిమిషాల పాటు వదిలేసేయండి. దీన్ని కొంచెం ఆరనివ్వండి. అప్పుడు మనకి కొంచెం గట్టి పడుతుందండి. దీన్ని పక్కన పెట్టేసేసుకొని తర్వాత చాక్తో మనం ఇలా పైన ఘాట్లు పెట్టేసేసుకోండి. మనం ఎందుకంటే చిక్కీ అనేది నీట్గా షేప్ రావాలంటే వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక గార్నిష్ కోసం నేనైతే పుచ్చపప్పుని యూజ్ చేస్తున్నాను. మీరు జీడిపప్పు లేదా బాదం పప్పు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారేంత వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలండి. పూర్తిగా గట్టిపడిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇలా ఒక అరగంట పాటు పక్కకు వదిలేసి తర్వాత చూస్తే చిక్కీ అనేది ఈ విధంగా రెడీ అయి ఉందండి. దీన్ని మనం ఇలా బటర్ పేపర్ని తీసేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చేసిద్ది. దీంతో మనం బెల్లమే యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి హాని ఉండదు. చిక్కీ కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే కంపల్సరీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.